హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ మధ్య జరిగే సంఘటనలు ప్రతి ఒక్కటి చూస్తున్నాము. యూట్యూబ్ ఓపెన్ చేసిన, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన ప్రతి ఒక్కటి న్యూసెన్స్. ఆ న్యూసెన్స్ ఏంది అని అంటే పేదలను అణచివేయడము, ఇంకోటి పట్టించుకోకపోవడము, హిందువులను అనగదొక్కడము. అది నాకు ఏమాత్రం నచ్చలా. అది మీకేమన్నా అర్థమవుతుందా? మన ఊర్లో మనకు తెలిసిన వాళ్ళు మన డిస్ట్రిక్ట్లో, మన ఊర్లో కాకపోతే మన డిస్ట్రిక్ట్ లెవెల్లో మంచి వ్యక్తులు లేరా? మన అనుకున్న వాళ్ళు లేరా? 10 మందికి సాయం చేసే వాళ్ళు లేరా? వాళ్ళని ఎందుకు గెలిపించలేకపోతున్నాను? ఎప్పటికీ ఒకడికి తొత్తులాకనే బతుకుదాము. ఆ తొత్తు బతుకోకుండా మన దాంట్లో కొన్ని గెలిపించుకొని రేపొద్దున చెడ్డది మంచిదైనా కానీ కాలర్ పట్టుకొని అడిగేటట్టుగా మనకు హక్కు ఉంటుంది కదా. ఓటుకు 500 రూపాయలు తీసుకొని ఎన్ని నెల్లు తింటావు మామ? కన్నా మారదాం. మార్పు ఎక్కడి నుంచో మొదలు కాదు, మనది ఇక్కడికి నుంచో మొదలవుతుంది. మనలో నుంచే ఉట్టుకొస్తుంది మార్పు అనేది. మనం ఏనోడైతే పైసా మందు 2 ముట్టమో రాజకీయ నాయకుల దగ్గరికి నుంచి, అప్పుడే మనకు అసలైన స్వతంత్రం వచ్చిన రోజు. ఈ బానిస బతుకులు బతకడం అందరికి అదే ఇష్టమా? నేనైతే బానిస బతుకులు బతకద్దు అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, లేకపోతే వదిలేయండి.